ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు మొదటి బోర్డ్ ఎగ్జామ్ జరుగుతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు ముఖ్యంగా పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి టెన్షన్‌కి గురి కాకుండా వచ్చిన ఫస్ట్ మీ పేపర్ తీసుకున్నప్పుడే మీకు వచ్చిన జవాబులే ముందుగా రాసి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కాకుండా మీరు ఎంతో ముందుకు ఈ పరీక్షలు ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఎన్నో రాయాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటిది కాబట్టి మీరు టెన్షన్‌కి గురి కాకుండా మీరు ఎంతో ఉన్నత శిఖరాలకెళ్ళే కాలం సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ పరీక్షను శ్రద్ధగా టెన్షన్ లేకుండా ఒత్తిడికి గురి కాకుండా మంచిగా ఆలోచన చేసుకొని పరీక్ష పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన జవాబులే రాసి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మంచిగా పరీక్షలు రాయాలని చెప్పేసి అందరికీ ఆల్ ద బెస్ట్. 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు మీకు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతున్నాయి. కావున మీరు ఈ సూచనలను తెలియజేస్తున్నాం. 10వ తరగతి పరీక్షల గురించి ఆందోళన చెందకండి. మీ జీవితంలో రాసే మొట్టమొదటి బోర్డ్ ఎగ్జామ్ కావున ఇలాంటి ఎన్నో బోర్డు పరీక్షలు వస్తాయి. మీరు హాజరవుతారు. కావున ఒత్తిడిని విద్యార్థులు అధిగమించాలి. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇచ్చే ముందు కొంతమంది విపరీతమైన టెన్షన్కు గురవుతారు. దీనివల్ల ఎంత చదివినా కూడా తప్పులు చేసే అవకాశం ఉంది. పరీక్షల్లో ముఖ్యంగా ప్రశ్నపత్రం చదువుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. టెన్షన్తో చదవకూడదు. ఆ సమయంలో టెన్షన్ వస్తే కన్ఫ్యూజన్ రావచ్చు. దానివలన పరిశీలన అవగాహన మారుతుంది. అందుకే టెన్షన్ రాకుండా చూసుకోండి. అయినా కూడా విద్యార్థులు ఎవరైనా మానసిక ఒత్తిడికి గురి అయితే ఈ టోల్ ఫ్రీ నంబర్ 144416 నెంబర్కి ఫోన్ చేయండి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. వారు మీకు నూతన ఉత్తేజాన్ని పొందడానికి సలహాలు సూచనలు చేస్తారు. కావున మీకు ఒత్తిడి తగ్గుతుంది. మీరు సంవత్సరం పాటు ఎదురు చూస్తున్న పరీక్షలు వచ్చేశాయి. ఇదంతా సంతోషంగా జరుపుకునే పండుగ లాంటిది అని మీరు భావించాలి. ఈ పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించాలి. ఇది మీ పరీక్షల సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. వ్యూహాత్మక ప్రణాళికలు అనుసరించి పేపర్ మీద మీ యొక్క అందమైన చేతి రాతతో సంవత్సరం మొత్తం మీరు చదివిన అన్ని సబ్జెక్టు మీద మీరు పొందిన విజ్ఞానాన్ని మంచి ప్రజెంటేషన్ ఇవ్వండి. మంచి డయాగ్రామ్స్ ప్రశ్నలకు సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ పేపర్కి 4 సైడ్లు మార్జిన్స్ గీసేలా చూసుకోండి. పేపర్ మీద కొట్టివేతలు దిద్దడం లాంటివి చేయకండి. మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. మీ పరీక్ష పేపర్ కఠినంగా వచ్చినప్పుడు భయపడి ఒత్తిడికి లోనైతే విలువైన సమయాన్ని కోల్పోయే పొరపాటు చేయకండి. ప్రశ్నపత్రం చదివాక బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం చక్కని హ్యాండ్ రైట్తో రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే ముందు రాసిన సమాధానాలు బట్టి దిద్దేవారు మీ తెలివితేటలు అంచనా వేస్తారు. కావున మొదటిగా మీకు వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి. అది పరీక్షల్లో ముఖ్యంగా ప్రశ్న చదువుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. మీలోని భయం అంతా అర్థం లేనిది. ఈ భయం పోవాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. నేను పరీక్షలు బాగా రాయగలుగుతాను, తప్పకుండా నేను అనుకున్నది ర్యాంకు నాకు వచ్చి తీరుతుంది, దానికి కావాల్సిన ధైర్యం నాకుంది అని పదే పదే మీకు మీరే సెల్ఫ్ హిప్నటిజం చేసుకోవాలి. విలువైన సమయాన్ని సమర్థవంతంగా ఎలా పరీక్ష రాయాలో, ఎలా రాయడానికి ఉపయోగించుకోవాలో తెలుసుకొని మీకు మీరే ప్రేరణ పొందండి. నేను బాగా చదువుతాను, నాకు మంచి ర్యాంక్ వస్తుంది, నేను ఇంటెలిజెంట్ స్టూడెంట్ని అని పదే పదే విద్యార్థులు అనుకోవాలి. అలా అనుకోవడం వల్ల మీలో ప్రతికూలత నెగిటివ్ యాక్టివిటీ క్రమంగా తగ్గి అనుకూల దృక్పథం పాజిటివ్ యాక్టివిటీ పెరుగుతుంది. అది పెరిగితే మీకు అంతా విజయమే. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందవచ్చు.